ఆయన అనౌన్స్ చేసిండు అనే విషయం పేపర్లో చూసాం. కానీ ఇంకా పెద్ద మనసు చేసుకొని మానవత్వం ఉండాలంటే మీరే చెప్పారు, చనిపోయిన అమ్మాయి మళ్ళీ ఎట్లా తిరిగి రాదు అని చెప్పి. నిజమే, చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు, ఇంకొక ప్రాణం కొట్టమిట్టాడుతున్నది. వాళ్ళని ఆదుకునే విషయంలో మరింత పెద్ద మనసు చేసుకొని దాదాపు ప్రచారం జరుగుతున్న క్రమంలో 1000 కోట్ల రూపాయలు ఈ సినిమా పుష్ప 2కు 1000 కోట్ల రూపాయలు దాటింది అని చెప్పి, ఆదాయం దాటింది అని చెప్పి వస్తున్నది. 100 కోట్ల రూపాయలు వస్తే 1 కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిన సమయంలో కనీసం 1 కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా వెంటనే అల్లు అర్జున్ గారు పెద్ద మనసు చేసుకోవాలి. చిన్నోడైనా కూడా పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో స్పందించాలి. అదే సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది. ఆ అమ్మాయి చదువు బాధ్యతలు కూడా పూర్తిగా ఆ కుటుంబమే తీసుకోవాలి. అదే సమయంలో దురదృష్టవశాత్తు ఏంటంటే దాదాపు 10 రోజుల పాటు ఈ బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నా, ఒకవైపు వాళ్ళ తల్లి చనిపోయినా కూడా కనీసం అల్లు అర్జున్ గారు లేదా అల్లు అర్జున్ గారు కుటుంబం నుంచి వాళ్ళ తల్లి అల్లు అరవిందో గారు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, అరవింద్ కావచ్చు, పెద్ద మనసు చేసుకొని అసలు మానవతా దృక్పథంతో ముందు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికైనా హాస్పిటల్కు రానుండే. అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఈ కుటుంబాన్ని పరామర్శించకపోవడం కొంచెం బాధగా ఉన్నది. దయచేసి ఇక్కడ 1 కోటి రూపాయల సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ గారు ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో సినీ పరిశ్రమ కూడా స్పందించాలి, కూడా స్పందించాలి. సినీ పరిశ్రమ నుంచి నుంచి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. సినీ నిర్మాత మండలి కూడా ప్రత్యేకంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ కోరుతున్నా. అదే సమయంలో ప్రతి హీరో, ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా సందర్భం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారికి స్పందించవసరం లేదు. మీరు హీరోలు అనేది సమాజంలో ఒక క్రేజ్, అంటే ఎవరికి ఏ అన్యాయం జరిగినా స్పందించడమే కదా, అన్యాయాన్ని అరికట్టడానికి అవసరం కదా హీరో పాత్ర. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేదే కదా హీరో పాత్ర. అందుకనే క్రేజ్ వచ్చింది. కానీ మీరు హీరోలుగా పేరున్నది కానీ హీరో మనస్తత్వం మీకు లేకపోయిందా అని చెప్పి నేను బాధపడుతున్నా. కాబట్టి హీరోలుగా పిలువబడుతున్న, హీరోలుగా చూడబడుతున్న, సినిమా హీరోలుగా చూడబడుతున్న వాళ్ళు ఎవరన్నా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా వారి సహకారం కూడా బాధ్యతతో ప్రకటించాలని చెప్పి, వాళ్ళు 10 లక్షలు ప్రకటించినా, 20 లక్షలు ప్రకటించినా, కోటి ప్రకటించినా, మీ హీరో మనస్తత్వం అనేది సినిమాలో కాదు, సమాజంలో జరుగుతున్న లేదా ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల మీద కూడా నిజమైన హీరోలుగా, కష్టాలు బాధలున్న కుటుంబాలను ఆదుకునే నిజమైన హీరోలుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను సవినయం కోరుకుంటూ, చెప్పి రాకపోతే బాధ్యత పూర్తిగా అర్జున్ది అవుతుంది, చెప్పొస్తే పోలీస్ యంత్రాంగం కూడా అవుతుంది. అరికట్టడంలో విఫలమైంది. పోలీస్ యంత్రాంగం మీద కూడా తదుపరి చర్యలు, అది శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చనిపోయినప్పుడు పట్టించుకొని ఎవరు కూడా, సో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే అందరూ కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు కూడా సో ఇప్పుడు దీనిపైన స్పందిస్తున్నారు. ఎలా చూడొచ్చు? కారణం ఏమైనా నాన్న, ఆయన అరెస్ట్ అయ్యిందా కాదనే విషయం కూడా పక్కకు పెట్టి అరెస్ట్ అయిన నుంచి అందరు పట్టించుకుంటారు, అందరు మాట్లాడుతూ ట్వీట్ చేస్తారు. క్యూ అడ్డుకట్టిండ్రు. అరెస్ట్ అయితే ఒక 10 గంటలు లోపల ఉంటే క్యూ అడ్డుకట్టిండ్రు కదా. క్యూ కట్టాల్సింది ఇక్కడికి. కనీసం నేను వచ్చి చూడిపోవడం ద్వారా అట్లా క్యూ కడితే కనీసం ఆ కుటుంబానికి మానసికంగా ధైర్యం వచ్చినట్టు అవుతుంది, లేదా కొంతమంది ఆదుకోవడానికైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడికి వచ్చానని కూడా గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తున్నారు సార్? శ్రీతేజ్ హెల్త్ గురించి కానీ మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రభుత్వానికి ఏం విజ్ఞప్తి చేస్తారు? వాళ్ళని కిందికి రానిస్తలేరా? లేదు, వాళ్ళే మేము మాట్లాడాలంటే వాళ్ళ నుంచే మేము సహకరించాం మీడియాకి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. అంటే చూసిరా బాబు హెల్త్ ఎట్లుంది? ఓకేనా, అంటే లోపలికి వెళ్ళడం ఇబ్బంది అని చెప్పినప్పుడు మనం డాక్టర్ల అడ్వైజ్ మనం గుర్తించాలి కదా, వాళ్ళ సూచనలు మనం పాటించాలి. కాబట్టి డాక్టర్ని బయటికి రప్పించి మాత్రం మాట్లాడాను, పోలీసు సార్ల ముందే మాట్లాడాము. కానీ క్రిటికల్గానే ఉన్నదనే విషయం, దేనికి స్పందించట్లేదు, కళ్ళు తెరవట్లేదు, చూడట్లేదు, నోరు తెరవట్లేదు అనే విషయం ఒక రకం చెప్పాలంటే క్రిటికల్గానే ఉన్నాడనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయంలో అల్లు అర్జున్ గారి కుటుంబం పరిశుద్ధి చేస్తుందని మాత్రం భాస్కర్ చెప్పడం జరిగింది. పరిశుద్ధి చేయడం ఒక ఎత్తు అయితే కనీసం ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పడానికైనా వాళ్ళు
పరామర్శిస్తే బాగుండేది. ఇప్పటికైనా పరామర్శించాలి. ప్రతి ఒక్కరు కూడా పోయిన రేవతిని ఎవరు తీసుకురాలేరు. బిడ్డను బతికించడం కోసం అన్ని ప్రయత్నాలు అందరం చేయాలి. సేమ్ టైం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ గారు మరింత పెద్ద మనసుతో స్పందించాలి. మరొక వైపు సినిమా హీరోలు అన్నబడుతున్న వాళ్ళు స్పందించాలి, సినిమా నిర్మాతలు స్పందించాలి. అదే సమయంలో మా ఉంది కదా సినిమాకు సంబంధించిన మొత్తం మా కూడా స్పందించాలి. క్యూ కట్టడం అటు కాదు, క్యూ కట్టాల్సింది ఇటు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.